గైస్, వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా పొడి పొడిగా ఫ్రై పీస్ బిర్యానీ సూపర్గా వస్తుంది. ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం 2 పెద్ద ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని నేను ఆల్రెడీ పెనంలో ఆయిల్ పెట్టి హీట్ చేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ని ఆయిల్లో వేసి వేపుకుందాం. ఇలా బాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని. ఇక్కడ 2 టొమాటోస్ని కట్ చేసుకుంటున్నాను. ఈ టమాటో పేస్ట్ తీసుకొని మనం బిర్యానీలో గ్రేవీకి వేసుకుందాం. కట్ చేసుకున్న టమాటోస్ని ఇప్పుడు మిక్సీలో పట్టేద్దాం. బిర్యానీ చేసుకోవాలంటే ముఖ్యంగా ఈ ఫ్రైడ్ ఆనియన్స్ చాలా ఇంపార్టెంట్. ఫ్రైడ్ ఆనియన్స్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం తీసేసేయచ్చు. ఇంకో 1 మినిట్లో నేనైతే తీసేస్తాను. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయాయి. నేను తీసి పక్కన ప్లేట్లో ఉంచుకున్నాను. చూస్తున్నారు కదా, బాగా క్రిస్పీగా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం చికెన్ ప్రిపరేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేను ఇక్కడ కొంచెం ఆయిల్ పెట్టి హీట్ చేసుకున్నాను. ఇందులో ఫస్ట్ ఒక ఆనియన్ కట్ చేసి వేసుకుంటున్నా. ఆనియన్స్ అయితే కొంచెం ఫ్రై అయిపోయాయి. ఇందులోకి నేను కొన్ని కాజూస్ వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. అలానే కొంచెం పసుపు. బాగా మిక్స్ చేసుకుందాం. కొంచెం పసుపు వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. దాని తర్వాత నేను 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం పేస్ట్ ఇప్పుడే నేను బాగా నూరుకొని వేసుకుంటున్నాను. అప్పటికప్పుడు ఇదైతే ఫ్రెష్గా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని యాడ్ చేసేస్తున్నాను. ఈ టమాటో ప్యూరీ వల్ల కొంచెం గ్రేవీ వస్తుంది మనకి బిర్యానీలో. ఇప్పుడు ఇది కూడా బాగా కలుపుకొని ఫ్రై చేసుకుందాం. టమాటో ప్యూరీ అయితే బాగా ఫ్రై అయిపోయింది. ఇలా చూస్తున్నారు కదా, ఆయిల్ పక్కన వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు నేను ఇందులోకి 1/2 కేజీ చికెన్ వేసుకుంటున్నాను. ఇక్కడ మనం 1/2 కేజీ చికెన్కి 1/2 కేజీ బాస్మతి రైస్ని వాడుతున్నాను బిర్యానీ కోసం. అలా అయితే కరెక్ట్గా సరిపోతుంది. చికెన్ వేసి బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ నేను సాల్ట్ వేసుకుంటున్నాను. మిక్స్ చేసుకొని కాసేపు అలా ఉడకనిద్దాం, ముక్కలన్నీ బాగా మెత్తబడే వరకు. ఫ్లేవర్ కోసం కొంచెం పుదీనా వేసి మిక్స్ చేస్తున్నాను. చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది. నేను ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ 1 స్పూన్ వేస్తున్నా. కారం మీకు రుచికి తగినంత వేసుకోండి. మేము కొంచెం స్పైసీగా తింటాము, సో నేను కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేద్దాం. బిర్యానీ రైస్ కోసం కొంచెం వాటర్ పెట్టి హీట్ చేస్తున్నాను. ఇందులో ఇప్పుడు లవంగాలు, చెక్క, జీరా ఇక్కడ చూపించినవన్నీ వేసేసుకుందాం. కొంచెం ఆయిల్, రాళ్ళుప్పు వేసుకుంటున్నాను. అలానే 1/2 నిమ్మకాయ, కొంచెం పుదీనా వేస్తున్నాను. అలానే 2 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ప్యారలల్గా ఇక్కడ పక్క నేను చికెన్ కూడా బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కుక్ అయిపోతున్నాయి, చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం 1 అవర్ ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకుందాం. చికెన్ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కొంచెం నేను కొత్తిమీర వేసుకుంటున్నాను. కొంచెం చికెన్ మసాలా, కొంచెం కసూరి మేతి వేస్తున్నాను ఫ్లేవర్ కోసం. కలుపుకుందాం బాగా. కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను బాస్మతి రైస్ని స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాను. చికెన్ బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు బాస్మతి రైస్ వేసి దమ్ పెట్టేసుకుందాం. ఇలా లేయర్స్గా రైస్ని పరుచుకుంటే బాగుంటుంది. ఒక లేయర్ రైస్ వేసాను. దాని తర్వాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం.
తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ రైస్ పెట్టుకుందాం. ఇలా లేయర్స్ వేసుకోవడం వల్ల బాగుంటుంది ఫ్లేవరు, ఆనియన్స్ ఫ్లేవరు. మళ్ళీ పైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఫైనల్గా కొంచెం కొత్తిమీర, మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ వేద్దాం. అలానే 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను, బాగుంటుంది. ఫైనల్గా ఇప్పుడు దమ్ పెట్టేద్దాము. 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, ఇంకా 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి, సరిపోతుంది. స్పైసీ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా పొడి పొడిగా, చాలా టేస్టీగా వచ్చింది రెసిపీ అయితే. మీరు కూడా ట్రై చేయండి సేమ్ ప్రాసెస్ అండ్ కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.